జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. ఏం పేరమ్మా? విలువలతో కూడుకున్న విద్య అందించాలనే ఉద్దేశంతోనే ఈ హైందవ వీర ఆర్మీ సంస్థ ఉచిత విద్య అనే పేరుతో ఇది 3వ స్కూల్ పెట్టడం జరిగింది. విద్యతో పాటు మనకి మన దేశం యొక్క గొప్పతనం తెలియాలి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలియాలి. ఈ రోజున విదేశీ మత మార్పిడి మాఫియాలు ప్రతిరోజు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందు అమ్మని ఎదురు రమ్మని చెప్పి అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు మీకు దగ్గరలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. అందరూ కూడా ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకపోతే దిష్టి తగిలేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పడిపోద్ది అనమాట. ఈ రోజు కూడా బొట్టు మర్చిపోకూడదు. చెప్పండి అందరూ కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. చెప్పు. కే లోహిత్ రెడ్డా? ఇంటి కే అంటే ఏంటి? మీ ఇంటి పేరు ఏంటి? కోసిరి. మీ నాన్నగారి పేరేంటి? చిన్న అబ్బాయి. మీ అమ్మగారి పేరేంటి? అన్నపూర్ణ. ఓకే, కూర్చో. నెక్స్ట్. నాన్న పేరు? అమ్మ పేరు? ఓకే. నెక్స్ట్ నువ్వు ఏం పేరమ్మా? ఇంటి పేరు తెలీదా? నాన్న పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్న పేరు? అమ్మ పేరు? ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి తెలుసుకో. అమ్మ పేరు? ఉన్నవాళ్ళు రండి అమ్మా. కూర్చోమ్మా, కూర్చో. నువ్వు ఈసారి నువ్వు లేకరా బాబు. చెప్పు, నీ పేరేంటి? బన్నువా? సాంప్రదాయాలతో పాటు విలువలతో కూడుకున్న విద్య అందించాలనే ఉద్దేశంతోనే ఈ హైందవ వీర ఆర్మీ సంస్థ ఉచిత విద్య అనే పేరుతో ఇది 3వ స్కూల్ పెట్టడం జరిగింది. అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం ఒక 100 స్కూళ్ళు పెట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ సంస్థ ద్వారాగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ స్కూలు ఈ పులుగోలుపాడు గ్రామంలో స్కూలు పెట్టడానికి ముందుకొచ్చిన కూరపాటి శ్రీకృష్ణ శ్రీదేవి దంపతులకు పులుగోవులపాడు గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్కూలు ప్రారంభించడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు వరప్రసాద్ హైందవీరు. మీ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉచిత విద్య ఇక్కడ మీకు రోజు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ స్కూల్ యొక్క ఈ ఉచిత విద్య కారణం ఏంటంటే దాని ఉద్దేశము మీ యొక్క గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, వచ్చిన తర్వాత వారికి సాయంత్రం ఖాళీ సమయంలో వారు చెడు వైపుకు వెళ్లకుండా ఇక్కడ పిల్లలకి మంచి విద్య నేర్పించడం గురించి ఇక్కడ ఈ హైందవ వీరు విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒకటి, విద్యతో పాటు మనకి మన దేశం యొక్క గొప్పతనం తెలియాలి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలియాలి. అందుచేత ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక 2 గంటలు, స్కూలు సెలవు ఉన్న టైంలో ఒక 3 గంటలు, ఆదివారం తప్పకుండా 2 లేక 3 గంటలు మీకు విద్యా బోధన జరుగుతుంది. అయితే ఒక గంట రోజువారీ మీకు స్కూల్లో ఏదైతే చెప్తారో ఆ టీచర్ చెప్పిన పాఠాలన్నీ కూడా టీచర్ గారు మీకు బోధన చేస్తారు. రోజువారీ మీకు ముందు చెప్పిన, వెనకాల చెప్పిన, ఆ రోజు చెప్పిన టీచర్లు చెప్పినవి అన్నీ కూడా ఈ విద్య గురించి బోధన చేస్తారు. ఒక గంట మన దేశం గురించి, మన దేశం యొక్క గొప్పతనం గురించి టీచర్ గారు మీకు రోజువారీగా మీకు పాఠాల ద్వారా తెలియజేస్తారు. మన జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి మీకు రోజువారీగా పాఠాల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే రమణ మహర్షి వారు, గురుదేవుల వారి గురించి మీకు రోజువారీ పాఠాల్లో 1 గంటలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే రామాంజనేయం గారు, అలా ఎంతోమంది మన దేశం గురించి, స్వామి వివేకానంద గారు,
ఇటువంటి మన ధర్మం గురించి ఎవరైతే ఎంత గొప్పగా మన ప్రచారం చేశారో, మన ధర్మం గురించి ఎవరైతే ఎన్ని విధాలుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేశారో ఆ గొప్ప గొప్ప వ్యక్తుల గురించి వారందరి గురించి కూడా మీ పాఠ్యాంశాల్లో టీచర్ గారు మీకు బోధించడం జరుగుతుంది. ఇప్పుడు మూడో విషయం వచ్చేటప్పటికి మన దేశానికి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ రోజున విదేశీ మత మార్పిడి మాఫియాలు మన హిందువుల్ని మత మార్పిడి చేసి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. బొట్లు దించేయడం, గాజులు దించేయడం, మన పండగలు కూడా చేసుకోకుండా, మన దేవుళ్ళు కూడా పూజించకుండా, మన దేవాలయాలను ధ్వంసం చేసి మనం నిత్యం పూజించే దేవాలయాల్ని రాళ్ళు రప్పలోని హేళన చేయడం, మన సంస్కృతిని సాంప్రదాయాల్ని నాశనం చేసి పడేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు, మన పండగల గురించి ప్రతిరోజు కూడా రోజువారీ పాఠాల్లో టీచర్ గారు మీకు బోధించడం జరుగుతుంది. అలాగే మన సాంప్రదాయాల ప్రకారంగా మనకి పండగలు వస్తాయి. దీపావళి, విజయదశమి, శ్రీరామనవమి, అలా ఇంకా మనకి అనేక పండుగలు వస్తాయి. ఈ పండగలన్నిటి గురించి కూడా విశిష్టత, ఆ పండగ మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఆ పండగ దేనివల్ల జరుపుకుంటున్నాము, ఆ పండగ విశిష్టత ఏంటి అని మేడం గారు మీకు అందరికీ కూడా మీకు బోధన చేస్తారు పండగలు కూడా. తర్వాత మళ్ళీ రోజువారీగా మనము మన దేశం యొక్క గొప్పతనం గురించి చెబుతూనే మన దైవం గురించి, మన ధర్మం గురించి, ఆ శ్రీరామచంద్రుడు రామాయణం గురించి, మహాభారతం గురించి, ఆ కృష్ణ పరమాత్మ గురించి, మన దేవుళ్ళ గురించి కూడా, మన ధర్మం గురించి ప్రతిరోజు కూడా మీకు టీచర్ గారు మీకు బోధన చేయడం ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఏ విదేశీ శక్తులు కూడా, ఏ విదేశీ మతానికి సంబంధించిన వారు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మత మార్పిడి చేయలేరు. ఎందుకంటే మీకు మన దేశం గురించి తెలుస్తుంది, మన ధర్మం గురించి తెలుస్తుంది, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుస్తుంది, మన దేవీ దేవతల గురించి తెలుస్తుంది, మన దేవుళ్ళు, మన రాముడు అంటే ఏంటి, మన కృష్ణుడు అంటే ఏంటి, మన దుర్గాదేవి అమ్మవారు అంటే ఏంటి, ఆ శక్తి అంటే ఏంటి, అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి అలా తెలియడం వల్ల మీకు ఏ మత మార్పిడి మాఫియాలు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా మత మార్పిడి చేయలేరు. కోరపాటి కృష్ణ గారికి, వారి సతీమణి శ్రీదేవి గారికి ధన్యవాదాలు.